న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి వివరించే పాజిటివ్ ఫుడ్ ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. ఆహారంలో గుడ్ ఫుడ్ ఏంటి, బ్యాడ్ ఫుడ్ ఏంటి? నిజానికి గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అని జనరల్గా ఉండవు. ఎందుకంటే ఆహారం అనేది మనకి పోషణ ఇచ్చేది కాబట్టి ప్రతి ఆహార పదార్థము మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అనేది ఏమీ ఉండదు. అయితే గుడ్ ఫుడ్ అంటే ఆహారం మనకి పోషణ ఇచ్చేది అయితే ఎందుకు మనకి అనారోగ్యం అవన్నీ వస్తూ ఉంటాయి, ఇది తీసుకోకూడదు అది తీసుకోకూడదు అని ఎందుకు అంటూ ఉంటారు అనేది ప్రశ్న చాలామందికి ఉంటుందన్నమాట. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఏ ఆహారమైనా సరే అతిగా తీసుకుంటే డెఫినెట్గా అది మనకి బ్యాడే. ఏ ఆహారం అయినా సరే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవటం లేకుంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువ తీసుకోవటం వల్ల డెఫినెట్గా అది మనకి బ్యాడ్ జరుగుతుంది. ఉదాహరణకి మనకి కావాల్సినంత కాల్షియం కంటెంట్ మన ఆహారంలో లేదనుకోండి, అది డెఫినెట్గా మనకి బోన్స్ పైన చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి కావాల్సినంత సీరియల్స్ కానీ అంటే మనకి కార్బోహైడ్రేట్ కానీ కావాల్సినంత ప్రోటీన్ కంటెంట్ కానీ మన ఆహారంలో లేదనుకోండి, డెఫినెట్గా మనకి అది మన ఆరోగ్యం పైన చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆహారం సమతుల్యంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆహార సమతుల్యత అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆహారంలో ఫస్ట్ 5 ఫుడ్ గ్రూప్స్ మన ఆహారంలో ఉన్నాయా లేదా అని చూసుకోవటం. అవి గనక ఉంటే డెఫినెట్గా మనకి సమతుల్యత అనేది వస్తుంది అన్నమాట. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్ ఇస్ సీరియల్ అనేవి మనకి రైస్ వీట్ వాటి నుంచి వస్తాయి. రైస్ వీట్ రాగి బాజరా ఇలాగా అన్ని సీరియల్స్ మిల్లెట్స్ మనకి ఫస్ట్ ఫుడ్ గ్రూప్లో ఉంటుంది. ఇది బేస్ ఆఫ్ మనకి ఆహారం ఫామ్ అవుతుంది అనమాట, బేస్ ఆఫ్ ఆహారం అనమాట ఏ ఆహారానికైనా. దెన్ నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ గ్రూప్. ఈ ప్రోటీన్ గ్రూప్లో మనకి కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా మనకి నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి, తర్వాత ఎగ్ వైట్ నుంచి మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. అలాగే దాల్స్ అంటే పప్పు దినుసుల నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది. తర్వాత సోయా నుంచి మనకి ప్రోటీన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో సోయా, పప్పు దినుసులు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మీట్ చికెన్ ఫిష్ వీటి నుంచి, తర్వాత ఎగ్ నుంచి ఎస్పెషలీ ఎగ్ వైట్ నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది. కాబట్టి ఆ ప్రోటీన్ ఏదో ఒక వీటిలోంచి ఏదో ఒక సోర్స్ మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే ఫ్రూట్స్ కూడా మనకి ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫ్రూట్స్ నుంచి మనకి వైటమిన్స్, మినరల్స్, ఫైబరు, తర్వాత ఫైటోన్యూట్రియంట్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఫోర్త్ గ్రూప్ ఏంటంటే వెజిటబుల్స్లో మనకి అన్ని రకాల వెజిటబుల్స్ ఇందులో ఉంటాయి. ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత దుంపకూరలు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి మనకి ముఖ్యంగా బి వైటమిన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది వస్తుంది, తర్వాత ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది, తర్వాత ఫైటో న్యూట్రియంట్స్ అనేవి కూడా మన కాయగూరల నుంచి ఆకుకూరల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫిఫ్త్ గ్రూప్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి మనకి ముఖ్యంగా అంటే మనము పాలు తీసుకోవటం, తర్వాత పెరుగు, మజ్జిగ ఉపయోగించటం, లేకపోతే పన్నీరు, చీజ్ అటువంటివి ఉపయోగించటం వల్ల మనకి మిల్క్ ప్రోడక్ట్ అనేది మన ఆహారంలో పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ 5 ఫుడ్ గ్రూప్స్ ప్రతిసారి మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ముఖ్యమైన ఆహారం మనం తీసుకునేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్.
ఈ 3 టైమ్స్ మనం ఆహారం తీసుకున్నప్పుడు 5 ఫుడ్ గ్రూప్స్ ఉండేటట్టుగా చూసుకుని మధ్య మధ్యలో మనము నట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటా ఉంటే గనక మనము డెఫినెట్గా గుడ్ ఫుడ్ తీసుకుంటున్నట్టే. ఈ ఆహార పదార్థాలు అతిగా తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా మనము గుడ్ ఫుడ్ తీసుకుంటున్నట్టే. నెక్స్ట్ ఏంటంటే మనం పడుకునే ముందర మనం ఏం ఆహారం తీసుకున్నామా అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం పడుకునే టైంకి ఆల్రెడీ మనం తీసుకున్న ఆహారం అరిగిపోయేటట్టుగా మనం ఆహారం తీసుకోవటం అవసరం అవుతుంది. అంటే డిన్నర్ మనం ఇంకొక 2 గంటల్లో పడుకుంటాం అనగా డిన్నర్ తీసుకోవటం అనేది మనం చేయాలి. కరెక్ట్గా పడుకునే ముందర అంటే మనం నిద్రపోయే ముందర మనం చేయవలసింది ఏంటంటే ఒక కప్పు మిల్క్ తీసుకుంటే కనుక డెఫినెట్గా చాలా చక్కగా నిద్ర పడుతుంది అనమాట. లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే కొన్ని నట్స్ కానీ తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవటము, లేకపోతే దాంతోపాటు ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవటము, లేకపోతే వామ్ సూప్ తీసుకోవటము, లేకపోతే మజ్జిగ తీసుకోవటము, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏం జరుగుతుందంటే జస్ట్ బిఫోర్ తీసుకోవటం వల్ల మనకి కొంత సెడేటివ్ ఎఫెక్ట్ వచ్చి నిద్రపోవటం అనేది నిద్ర బాగా పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా నిద్ర చక్కగా పట్టడమే కాకుండా బాడీ వేర్ అండ్ టేర్కి మనం కొంత ఫ్యూల్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ 2 విషయాలు మనం జాగ్రత్త వహించితే కనుక స్లీప్ అనేది ప్రాపర్గా ఉండి మనం అర్లీగా లెగటం అనేది జరుగుతుంది. తర్వాత మనం చేసుకునే పనులు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతాము. మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి కూడా బాగా పెరుగుతాయి.